మనసు ఉంది కానీ క్షణికావేశంలో పడిపోయేవాళ్ళు. అలాంటి వారి ప్రార్థన అంటే వారి స్తోత్రం మీద నువ్వు ఉంటున్నావు, నువ్వు వారి మీ అందు నమ్మిక ఉంచినప్పుడు, నువ్వు వారి మీద నమ్మిక ఉంచినప్పుడు వారిని రక్షించావు, నువ్వు వారి మీద నమ్మిక ఉంచినప్పుడు వారిని విడుదల చేశావు, వారిని సిగ్గుపరచలేదు. అంటే యేసుప్రభు వారిని ఇశ్రాయేల్ని మనం ఇక్కడ చూసి ఇద్దరిని కంపేర్ చేస్తున్నట్టు. యేసుప్రభు వారు మొర్ర పెడుతున్నాడంట. యేసుప్రభు వారు దేవుని దగ్గర ఆర్తధ్వని చేస్తున్నారు, కానీ ఆయనకు సమాధానం రావట్లేదు. కానీ ఇశ్రాయేల్ జనాంగము వాళ్ళు ద్రోహులైనప్పటికీ, వాళ్ళు తప్పిపోయిన వారి అయినప్పటికీ దేవుని వైపు మరలా తిరిగినప్పుడు మాత్రం వారికి రక్షణ దొరుకుతుందంట. వాళ్ళు ఏంటిదంట, విచిత్రం ఏంటిదంటే వారు సిగ్గు పడకపోయేది. అంటే ఏంటిదంటే దేవుడు వారికి సిగ్గు రానికుండా కాపాడుతూ వచ్చాడు. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ దేవా అని తిరిగినమ్మటే తాపకరమైన సర్పాలు వచ్చి కాటేస్తున్నాయి. మోషే అంటాడు, ఇతర సర్పాన్ని లేపేసి చూడమంటారు. చూసి దేవా అని చూసినమ్మంటే వాళ్ళని రక్షించరు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకవైపేమో పరిశుద్ధుని ప్రార్థన, యేసుప్రభు వారి యొక్క ప్రార్థన, ఆయన మొర్ర ఉంది. ఇంకోవైపు ఇశ్రాయేళ్ల ప్రార్థనలు, వారి మొరలు ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేళ్ల ప్రార్థనలు మొరలు విని వాళ్ళని రక్షించి వాళ్ళని సిగ్గుపరచట్లేదంట. వారి ఆ యొక్క స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడంట. కానీ ఎవరైతే పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడో, యేసుప్రభు వారు మానవుడిగా వచ్చి ఆయన ఏమని ఉందంటే 2వ వచనంలో, నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనముగా నుండుట లేదు, అయినను నీవు నాకు ఉత్తరముకి ఉన్నావు. గెత్సేమనే తోటలో మోకరించి, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఉత్తరం వచ్చిందండి? రాలేదు. ఏలియా, మోషే వచ్చారు నిర్గమం గురించి చెప్పడానికి, ఆయన బలపరచడానికి వచ్చారు, కానీ తండ్రి దగ్గర నుంచి సమాధానం వచ్చిందా? రాలేదు. మరలా దేవుడు యేసుప్రభు వారు అంటారు ఏమని, నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే జరగను. ఎందుకు అంటే 5 వచనాల్లో చూసుకుంటే ఒక పరిశుద్ధిని ప్రార్థన, ఇంకోటేమో పాపిష్టి జనాంగం మనలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని సిగ్గులోకి పడేయకుండా దాచడానికి, పైకి లాగడానికి దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు. ఎందుకు అన్న ప్రశ్న మనం వేసుకుంటే 6వ వచనంలో మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఏంటిదంటే, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఇక్కడ మనం హిబ్రూలో చూసుకుంటే తలేత్ అన్న మాట వారు రాయబడి ఉంటుంది. ఏదైతే పురుగు అని ఉంటుందో తలేత్ అంటే అదేంటిదంటే, మనం పురుగు అనేది జనరల్ పురుగు అనుకుంటాము, కానీ అది యాక్చువల్ ఒక క్రిమ్సమ్ అనే ఒక పురుగు ఉంటుంది. ఇంతకు ముందు కూడా చెప్పినట్టు జ్ఞాపకం ఉంది నాకు. క్రిమ్సమ్ అనమాట. క్రిమ్సమ్ అనే పురుగు విచిత్రం ఏంటిదంటే, ఆ పురుగు తల్లి పురుగు, అది ఒక కొమ్మ మీదకి వెళ్ళి పిల్లల్ని కంటదంట, గుడ్లు పెడుతుంది. విచిత్రం ఏంటంటే, గుడ్లు పొదిగినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు తల్లిని తినుకుంటూ బయటకు వచ్చేస్తాడు. అంటే తల్లికి తెలుసు నేను సాక్రిఫైస్ అవ్వాలి, పిల్లలు రావాలంటే నేను చనిపోవాలి, వెళ్ళి పిల్లల్ని కంటది. అంటే విచిత్రం చూడాలి ఇక్కడ. అంటే తల్లికి తెలియక వెళ్ళట్లేదు, ఏదో అనుకోకుండా జరిగిపోయి పిల్లలు వచ్చి తినేస్తారని కాదు, తెలిసే వెళ్ళి పిల్లల్ని కంటది. అక్కడ కన్నప్పుడు పిల్లలు తల్లిని తినుకుంటూ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినామంటే అక్కడ ఏమవుతుందంటే ఎర్రగా క్రిమ్సమ్ బ్లడ్ వచ్చేసి అక్కడంతా ఉండిపోయి 3 రోజుల తర్వాత ఆ బ్లడ్ తెల్లగా అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఆ పురుగు గురించి మాట్లాడుతున్నారు దేవుడు. అంటే ఇది మాట్లాడుతున్నప్పుడు యెషయా గ్రంథం మనం 1వ అధ్యాయంలో చూసుకోవచ్చు. ఏమని అంటారంటే, మీ పాపములు రక్తం వల్లే ఎర్రగైనను అవి హిమం వలె తెల్లగా అవుతాయి, కెంపుల వలె ఎర్రగా ఉన్నను గొర్రెబొచ్చు వలె తెల్లగా అవుతాయి. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, పరిశుద్ధిని ప్రార్థన దేవుడు ఎందుకు వినలేదు అంటే, ఆయన బలిగా అర్పించబడాలి, ఆయన సాక్రిఫైస్ అవ్వాలని. మనం పాపులం, ఆయనతో పోల్చుకోవడానికి మనకి అర్హత లేదు. మనం కనీసం యేసు అని పేరు పిలవడానికి లేదా యెహోవా అన్న టైటిల్ని మనం యూజ్ చేసుకోవడానికి కూడా మనకు అర్హత లేదు. దూరంగా ఉన్న మనలను దగ్గరగా చేసుకోవడానికి పరిశుద్ధుడుగా దేవుడు ఈ భూలోకంలోకి వచ్చి ఆయన ఆర్తనది అంటే ఆర్తధ్వని మనం వినగలం. అంటే ఇక్కడ 2 ప్రశ్నలు మనకు వేస్తే ఏంటిదంటే, దేవుడికి తెలుసు కదా ముందే బిగ్గరగా కేక వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే, ఎప్పుడు నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను, మళ్ళీ జ్ఞాపకం చేసేది ఏంటిదంటే, ఆయన దేవుడు కాబట్టి ఆ శిలువ మరణాన్ని హ్యాపీగా లేదా కష్టం లేకుండా పొందాడు అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆయన మానవుడిగానే వచ్చాడు,
మానవుడిగానే ఈ శ్రమను నొందాడు. అందుకని మానవుడిగానే అక్కడ లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. మానవుడిగానే ఎక్కడైతే ఆ యెరూషలేము దేవాలయంలో క్రయ విక్రయం జరుగుతున్నప్పుడు కోపం వచ్చేసింది. మానవుడిగానే ఇక్కడ కూడా తండ్రి అయిన దేవుడు లేదా పరిశుద్ధాత్ముడు ఆయనకి అనుసంధానంగా లేడు అని తెలిసినప్పుడు ఆ బాధ తట్టుకోలేకపోయాడు. మనం షమా ఇస్రాయేల్ అంటాం. మనం ఏది షమా అంటే ఇస్రాయేల్కి చెప్పింది ఏంటిదంటే మీ దేవుడు అద్వితీయుడు, మీ దేవుడు అద్వితీయుడు, యువర్ గాడ్ ఈజ్ వన్ అని ఉంటుంది. అంటే ఏంటిదంటే అద్వితీయుడు అంటే విడదీయని వాడు, అంటే ఇద్దరు కానివాడు. ముగ్గురు వ్యక్తులు ఉండొచ్చు కానీ ముగ్గురులో ఏకత్వం ఉంటుంది, ఒకరికొకరు కలిసి ఉంటారు ఎప్పుడు. వాళ్ళు మనం విడదీయలేం. అంటే దేవత్వంలో కలిసి ఉన్నవారు దేవత్వాన్ని వదిలేసి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ బాధ మనం ఇక్కడ చూడవచ్చు. ఆ ఆక్రందన ఏంటిదంటే నీవు నన్ను ఎలా విడిచితివి, నేను నీకు ఉదయంలో కంఠస్వరం వినిపిస్తున్నాను, రాత్రి నేను మౌనంగా ఉండలేదు, అయినప్పటికీ నీ మాట ఎందుకు అంటే నా వాక్కు ఎందుకు వింటలేదు. పరిశుద్ధాత్ముడి ద్వారా దావీదు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే మనము ఆయన కంటే గొప్పవారం కాదు, మనము ఆయన కంటే పెద్దవారం కాదు, అయినప్పటికీ మన మాట వినడానికి కారణం ఏంటంటే ఆయన పురుగులాగా అయ్యాడు. మనము ఆయనలాగా అవ్వడానికి కారణం ఏంటిదంటే అక్కడ ఆయన క్రిమ్సన్ పురుగులాగా. అంటే ఏంటిదంటే తనంతటి తాను సెల్ఫ్ సాక్రిఫైస్ లేదా ఓన్ సాక్రిఫైస్ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే నేను నరుడని కాదు, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. 7వ వచనంలో నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. మనం మత్తయి సువార్తలో చూసుకుంటే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో అందరికీ నేను చదువుతానండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనము 43వ వచనం నేను చదువుతానండి. 39, 43 గబగబ చదివేస్తాను. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలు చూచు దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నువ్వే రక్షించుకొను, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద దిగిన ఎడల వాడిని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పింది. అంటే ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంట, ఎగతాళిగా అవమానపరుస్తూ, చెప్పాలంటే సింపుల్గా దూషణ, తిట్లు. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు పరిశుద్ధాత్మ ద్వారా. మనము దావీదుని ఓన్లీ రాజు అనుకుంటాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో చూస్తే ఆయన ప్రవక్తగా రాయబడి ఉంటాడు. 2వ కీర్తన యేసు ప్రభువారి గురించి అక్కడ రాశారు. ఆ 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అక్కడ ఏమని అంటారంటే 3వ అధ్యాయంలో నేను చదువుతాను తొందరగా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 4వ అధ్యాయము 25వ వచనం. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడినైనా దావీదు నోట పలికించింది. అంటే దావీదు ఎప్పుడు పలికాడంటండి? క్రీస్తు పూర్వమే పలికాడు. 2వ కీర్తన 22వ కీర్తన అంటే ఆయన కూడా ఒక ప్రవక్తనే, ప్రవచించాడు. ఇక్కడ 22వ కీర్తనలో ఆ ప్రవచనం మనం చూస్తున్నాము. ఏమని చూస్తున్నాము? అక్కడ ఆయన వేలాడుతున్నాడు, వేలాడుతూ ఆయన ఆర్తధ్వని వినిపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏమని మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేల్ జనాంగాన్ని వైపు నువ్వు చూస్తున్నావు దేవా, ఇశ్రాయేల్ జనాంగము ఎన్నోసార్లు పడిపోయారు, ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు, నీ వైపు తిరిగి చూడలేదు, కానీ వాళ్ళు తప్పు తెలుసుకున్న ఒక్క మారు నీ వైపు తిరిగినమ్మంటే వాళ్ళని నువ్వు రక్షిస్తున్నావు, వాళ్ళని నువ్వు సిగ్గుకు అప్పగించట్లేదు,
వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటున్నావు. అలాంటిది ఇంత పరిశుద్ధిని నువ్వు ఎందుకు ఉత్తరం ఇవ్వట్లేదు? అంటే అక్కడ మాట్లాడిన మాట ఏంటిదంటే, నేను నరుడని కాను. అంటే ఇక్కడ మనం చూస్తే ఒకళ్ళు ప్రశ్న వేసి ఇంకొకరు ఉత్తరం ఇచ్చినట్టు మనం చూసుకోవచ్చు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, దానికి సమాధానం కూడా కింద ఆయన కడుతున్నాడు. అంటే ఎందుకంటే నేను మామూలు నరుడుగా రాలేదు, నేను ఒక పురుగులాగా వచ్చాను. పురుగులాగా అంటే ఆ పురుగుకున్న సాక్రిఫైస్ చూపిస్తూ ఆ పురుగులాగా దానిలాగా వచ్చాను. నేను వచ్చి చనిపోయి తిరిగి లేచి నా మరణము ద్వారానే మీకు మార్గం ఏర్పాటు అవుతుంది అని చెప్తూ ఇక్కడ ఏవైతే జరిగినాయో మధ్యలో మనం చూసాం కదా, అవన్నీ ఇక్కడ రాయబడి ఉంటుంది. ఏంటిదంటే, నన్ను చూచు వాళ్ళందరూ పెదవులు విరచి తల ఆడించుచు అపహసిస్తున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, నువ్వు ఇష్టడవు కదా, ఆయనకి వచ్చి నువ్వు రక్షిస్తాడేమో, హేళన మాటలు. తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నట్టు మనం చూస్తాం, గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించి, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే, శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడు ఎవడనో లేడు. విచిత్రం, ఆయన ఏమంటాడంటే, నా తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి నీకు నాకున్న బాండ్ జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను నీ మీద కదా ఆశ పెట్టుకుంది, నేను బయటకు వచ్చినప్పుడు, నేను ఎదుగుతున్నప్పుడు నిన్ను చూసే కదా నేను ముందుకు నడుస్తుంది. గర్భవాసి మొదలుకొని నాకు ఆధారం నువ్వే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నువ్వే. నేను దేవుడనే కానీ విడిచిపెట్టాను. కొలస్సీ 2 చూసుకున్నట్టు, ఫిలిప్పీ 2 చూసుకున్నట్టు, నేను విడిచిపెట్టి నరునిగా వచ్చాను. భూమి మీద పడిన దగ్గర నుంచి నా దేవుడవు నువ్వే, నిన్నే కొలిచాను. ఇప్పుడు నాకు శ్రమ వచ్చింది, నాకు సహాయం చేయవాడు ఎవడును లేడు. మనకి శ్రమ వస్తే మనకు పరిశుద్ధాత్ముడు అండగా ఉంటాడు. మనకు పరిశుద్ధాత్ముడు తన వాక్యం ద్వారా మన పక్కనే ఉంటాడు మనకు శ్రమలో. అందుకే ఏమంటారంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేది, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. కానీ ఇక్కడ శ్రమలో యేసు ప్రభు వారికి తోడు లేడు. అది విచిత్రం. మనకు ఇప్పుడు రేపటి రోజున మనము దేవుని నామాన్ని బట్టి మనం చంపేస్తే మన పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటాడు, అందులో డౌటే లేదు. ఆ నొప్పి రాకుండా చేస్తాడేమో నాకు తెలియదు, లేకపోతే నొప్పి వస్తున్నా ఆ నొప్పిని అనుభవించడానికి శక్తిని ఇస్తాడేమో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన మనతో ఉంటాడు. ఇక్కడ ఏంటిదంటే, యేసు ప్రభు వారికి పరిశుద్ధాత్ముడు సహాయకుడిగా లేడు. ఎందుకంటే ఏమని రాయబడి ఉంటుందంటే, మ్రాను మీద వేరేవాడు శాపగ్రస్తుడు. సో మన లోక పాపం అంతా తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద వేస్తాం. మనము చెప్పాలంటే దేవుడే ఆయన నెత్తి మీద వేస్తాడు. సో ఆయనను చూడడు ఇంకా దేవుడు. చీకటి అయిపోవడానికి కారణం అదే, ఆయన ముఖం తిప్పేసుకున్నాడు. దేవుని సన్నిధి అక్కడ లేదు. అదే అంటే వెలుగుగా ఉన్న దేవుడు అక్కడ లేడు. సో అక్కడ చీకటి అయిపోయింది. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, దేవా అంటే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అన్న బాధ ఎందుకు వచ్చిందంటే, ఆయన చెప్పుకుంటుంది ఏంటంటే, నేను గర్భవాసన అయిన దగ్గర నుంచి బయటకు వచ్చి తర్వాత నీ వైపే చూస్తున్నాను కదా, నేను నా దేవుడిగా నిన్నే కొలుస్తున్నాను. ఇప్పుడు నాకు శ్రమ వచ్చింది, నాకు సహాయం చేయవాడు ఎవడునో లేడు. సహాయం చేయకపోగా ఏం జరుగుతుందంటే, అక్కడ 12వ వచనం, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి, చీల్చుచును గర్జిచునుండు సింహము వలె వాళ్ళు నోరు తెరుచున్నారు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా హృదయం నా అంతరంగమందు మైనం వలె కలుగుచున్నది, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. శ్రమ వచ్చిందంట, వృషభములు అనేకములు చుట్టుకొని ఉన్నాయంట. అంటే కింద అక్కడ జనులు ఉన్నారు కరెక్టే, కానీ నాకు తెలిసి మనం అంటాం కదండి, ఏది మనం ఎవరితో పోరాడుతున్నాము? అంధకార సంబంధమైన దురాత్మలతో, సమూహంతో. అంటే ఇక్కడ దేవుడు మనకు అక్కడ కింద పరిచయాలు వాళ్ళు కనిపిస్తున్నారు. నాకు తెలిసి వృషభములు లేదా భాషానులు బలమైన వృషభములు అంటే ఇంకా అంధకార సంబంధమైన శక్తులు చాలా వచ్చి ఉంటాయి ఆయన చుట్టూ. ఎలా శ్రమ పెట్టామో మనకు తెలియదు. అందుకే మొరపెడుతున్నాను, నా దేవా నువ్వు ఎలా ఇంత భారం నా ఒక్కడి మీద ఎలా వేసి నాకు వదిలేసి వెళ్ళిపోయావు, నువ్వు నాకు దూరంగా ఉండకు నువ్వు. అంటే పైన అంటున్నాడు అక్కడ, శ్రమ వచ్చింది సహాయం చేయవాడు ఎవరు లేరు, నాకు దూరంగా ఉండకు నువ్వు. నాకు దూరంగా ఉంటే నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు. ఒక చూడు నా చుట్టూ జనాలే కాదు, విచిత్రంగా అన్ని అలంకారికంగా రాయబడింది. వృషభములు అంట, బలమైన వృషభములు అంట. మన
అప్పుడు అవేంటో మనకు తెలియదు. అవన్నీ చుట్టుకొని ఉన్నాయంట, చుట్టుకొని ఉన్నాయి, నీళ్ళ వల్ల పాలబడి వేయబడి ఉన్నాయి. మనం చూస్తాం మత్తయి మార్కు లూకాలో ఇంకా స్పష్టంగా రాయబడి ఉంటుంది, ఎలా దెబ్బలు పడ్డాయి, ఎలా రక్తం కాలుకుంటూ వచ్చింది, నా ఎముకలన్నీ స్థానం తప్పింది. అంటే అన్ని కొరడా దెబ్బలు లేదా తన్నులు అవన్నీ తిన్నప్పుడు ఏమవుతాయని ఎముకలు ఇరిగిపోలేదు, కానీ స్థానము తప్పినాయి. ఎక్కడ ఉండాల్సిన ఎముక అక్కడ లేదు. ఇంకా విచిత్రం ఏంటిదంటే, నా హృదయం నా అంతరంగమందు మైనం వలె కలుగుతుంది. నాకు ఈ మాట చదివినప్పుడు ఏం జ్ఞాపకం వస్తుంది? యెహోవా సన్నిధిలో పర్వతములు మైనం వలె కరిగిపోతుంది. అంటే యెహోవా దిగి వస్తే పర్వతములు సైతం మైనం వలె కరిగిపోతుంది. అలాంటిది తనను తాను తగ్గించుకుని దీనుడిగా వచ్చి ఆయన అంతరంగం ఇప్పుడు మైనం వలె కరిగిపోతుంది. అంటే ఆయన మనకి ఇచ్చిన ఆధిక్యత ఎలాంటిదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆరాధించడానికి ఇంతకంటే పెద్ద వాక్యం మనకు అవసరం లేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఆయన దిగి వస్తే పర్వతము మైనం వల్ల కరిగిపోవాల్సింది మన కొరకు ఆయనే మైనం వల్ల కరిగిపోతున్నాడు. అంటే తనని పర్వతమ స్థానంలో పెట్టుకున్నాడు. దేవుని యొక్క ఉగ్రతను ఆయన తాగుతున్నాడు. తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా నుండి తొలగించు, తండ్రి నీ చిత్తమైతే ఈ ఉగ్రత నా నుండి తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. నీ చిత్తమే జరగాలని ఆ ఉగ్రతను తాగుతున్నాడు. పర్వతం ప్లేస్లో ఆయన నుంచున్నాడు. ఏమైపోతున్నాడు? మైనం వల్లే. ఎందుకంటే దేవుని యొక్క మహాశక్తి మహాపరిశుద్ధత వచ్చినప్పుడు మన పాపములన్నీ ఆయన మీద మోయబడ్డాయి కదా. ఆయన ఇప్పుడు ఏమైపోయాడు? పాపిగా మార్చబడ్డాడు. పేతురు భక్తుడు అదే అంటాడు కదా, పాపముగా మనం చేసాం ఆయన, ఎందుకంటే మన పాపం బట్టి. సో ఇప్పుడు ఏమైపోతున్నాడు ఆయన? ఏమంటున్నాడు ఆయన అక్కడ? నా హృదయము నా అంతరంగము మైనం వలె కలిగి ఉన్నది, నా బలం ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉంది. ఏమైందంటే నాలుక దౌడను అప్పుడే పలుకుంటాడు మాట, ఏమని? నేను దప్పుకొని ఉన్నాను. దౌడను అంటుకుందంటే ఇంకా నీళ్లు లేవు, మాట్లాడడానికి మాట రాదు, కష్టంగా మాట్లాడుంటాడు. ఏమని? నేను దప్పుకొని ఉన్నాను. అంటే ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, 16వ వచనంలో చూస్తే, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ఇది కూడా మళ్ళీ ఒక చెప్పాలంటే అంధకార సంబంధమైన దురాత్మ సమూహంతో పోరాడినట్టు మనం చూస్తాం. ఫిజికల్గానే కాకుండా కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, దుర్మార్గులు గుంపు కూడా నన్ను ఆవరించుంది. ఈ రెండేమో కుక్కలు అంటే మనకు తెలుసు, దేవుడు పరిచయం చేసేటప్పుడు నన్ను ఆ కుక్కకి వెళ్ళి చెప్పు అంటాడు. ఎవరు? అక్కడ ఉన్న అధిపతికి నువ్వు వెళ్ళి ఆ కుక్కకి వెళ్ళి చెప్పు అని చెప్తాడు. అంటే కుక్కలు అంటే అక్కడ ఉన్న భటులు అవ్వచ్చు, లేదా అధిపతికి సంబంధించిన వాళ్ళు. నక్కతో అండి, క్షమించాలి, నక్కతో. సో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించును. అంటే ఇవి ఏవైతే కుక్కలు దుర్మార్గులు ఉన్నారో కింద పలికేవాళ్ళు, ఆ వృషభములు, బలమైన వృషభములు అన్ని దురాత్మ సమూహంతో పోరాడుతున్నట్టు మనం చూస్తాం. తర్వాత 16వ వచనంలో మనం చూసుకుంటే, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించి నన్ను తేరి చూచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొంచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరంగా ఉండకు, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయి. అంటే ఇక్కడ మొత్తం శిలువ మీద దేవుడు అనుభవించిన శ్రమను, శిలువ మీద దేవుడు పొందిన ప్రతి ఒక్క బాధను పరిశుద్ధాత్మని ద్వారా దావీదు ఒక ప్రవక్తగా పలికిన మాటలు మనం చూడవచ్చు. అంటే కంపేర్ చేస్తున్నాడు, ఇశ్రాయేల్లో నువ్వు నీ వైపు తిరిగినమ్మటే వారిని రక్షించేస్తున్నావు, వారికి సిగ్గు కలగకుండా నువ్వు వారిని కాపాడుతున్నావు, వారి వైపు నువ్వు తిరగడానికి ఇష్టపడుతున్నావు. వారు ఆరాధిస్తే, అంత దుర్మార్గులైన వారు ఆరాధిస్తే నువ్వు పరిగెత్తుకుంటూ ఆరాధన మీదకి వచ్చేస్తున్నావు. మరి ఇంత పరిశుద్ధుడి వైపు నువ్వు ఎందుకు చూడట్లేదు అన్న ప్రశ్నకి ఆయన సమాధానం ఇస్తూ, ఇవన్నీ ఎదుర్కొంటూ ఆయన ఏమంటున్నాడంటే, నేను కేవలం ఒక సాక్రిఫిషియల్ యానిమల్గా వచ్చాను. అంటే నేను ఒక బలిగా అవ్వడానికి వచ్చిన ఒక గొర్రె పిల్లని, ఒక క్రిమ్సన్ పురుగుని. ఎందుకు వచ్చాను? నేను నా పిల్లలకు నా నుంచి ఒక మార్గం రావాలని నేను ఇష్టపడుతూ వచ్చాను. అందుకు దావీదు మహారాజు ఏమంటారు, మనం ఈరోజు ఎత్తి పట్టుకొని ఆరాధించాల్సిన వాక్యాలు 3 ఏంటిదంటే, యెహోవా యందు 23వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడు. అంటే ఈయన చెప్పడం ఏంటిదంటే, ఎవరైతే మీరు తృణీకరించారో,
ఎవరైతే మీరు విసర్జించారో, భయపడక మీరు కింద మీద పడి గర్వంతో మాట్లాడుతున్నారు. నువ్వు దేవుడికి ఇష్టమని చెప్పావు కదా, పిలువ, ఆయన వస్తాడేమో, నేను రక్షిస్తాడేమో. దేవాలయం 3 రోజులు కట్టేస్తాను కదా, చాలా మందిని బాగు చేశాను చెప్పుకుంటున్నావు కదా, నిన్ను నువ్వు బాగు చేసుకోలేవా అంటే మాటలు చూడండి. ఆ మాటలు పలికే మాటలు మీరు ఆలోచన చేస్తే, ఈ మాటలన్నీ ఎప్పుడు పలికారు? మొదటి 3 మాటలు అయిన తర్వాతే. అంటే తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని పలికిన తర్వాత మాటలు ఇవన్నీ. అంటే వారి యొక్క కఠినత్వాన్ని బట్టి దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. ఆ మాట పలకడానికి కూడా కారణం ఏంటంటే, అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు అందరూ తెలిసిన వారు, వాళ్ళకి తెలుసు ఏలి ఏలి లమా సబక్తాని బిగ్గరగా కేక వేసినప్పుడు వాళ్ళందరూ వినడానికి ఇష్టపడట్లేదు. వినడానికి ఇష్టపడితే దావీదు మహారాజు పలికిన మాటలు గుర్తుకొచ్చే వాళ్ళకి, ఎవరి గురించి అయితే పలికి ఎవరినైతే స్తుతించమని కింద రాయబడి ఉందో వాళ్ళు ఎదిగేవారు. కానీ వాళ్ళు వినడానికి ఇష్టపడక ఏలిని పిలుస్తున్నాడేమో, లేకపోతే ఏలితో మాట్లాడుతున్నాడేమో అన్న హేళన చేసినట్టు అక్కడ రాయబడి ఉంది. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈరోజు అద్భుతంగా మనం ఉన్నది కూడా శ్రమల దినాల్లోనే ఉన్నాము. ఇంకో 2 వారాలు అయితే మనం అట్లా, ఆదివారం 3 వారాలు అయితే ఈస్టర్ రోజు. అంటే ఈ సమయంలోనే దేవుడు మనతో 22వ కీర్తనం తీసుకురావడానికి గల కారణం ఏంటిదంటే, ఆయన ఆ కలువరిగిరిలో ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు తృణీకరింపబడాల్సి వచ్చింది. ఒకసారి మన యోహాను సువార్త చూసుకుంటే, ఆఖరిగా చూసుకున్న సమయం యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము నేను చదువుతానండి. 5వ వచనము. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేది. తర్వాత 2వది మనం చూసుకుంటే 10వ వచనము. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. 3వది మనం చూసుకుంటే 11వ వచనము. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. మొదటి ఏం జరిగిందండి? గ్రహింపలేదంట. 2వది తెలుసుకొనలేదు. 3వది అంగీకరించలేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఒకటి, మనము గ్రహించాలి. వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా. ఎంత విచిత్రం ఉందంటే, అంటే చీకటిలో మనం వెలుతురు వేస్తే చీకటి పోతుంది యాక్చువల్గా, కానీ పోలేదండి. ఇక్కడ చీకటి ఇగ్నోర్ చేస్తున్నట్టు. అది ఎంత విచిత్రం నాకు అర్థం కావట్లేదు. అది విన్న ఆలోచన కూడా, ఇప్పుడు మనం లైట్ వేస్తే ఖచ్చితంగా డార్క్నెస్ పోతేనే లైట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇందాక చూసాం, మొత్తం అంతా చీకటి ఉంది. కరెంట్ పోయినప్పుడు కరెంట్ వచ్చింది, ఆటోమేటిక్గా లైట్లు అన్నీ చీకటి లేదు, ఎక్కడ చీకటి లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, చీకటి ప్రకాశిస్తుందంట, వెలుగు ప్రకాశిస్తుందంట, కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదంట. 2వది, లోకము ఆయన మూలంగా కలిగేను కానీ లోకము ఆయనను తెలుసుకోనలేదు. తన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు, గ్రహించట్లేదంట, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆయనంతటా ఆయన వచ్చినా సరే అంగీకరించట్లేదు. అంటే ఎంత విచిత్రం ఉంది. దేవుడు ఈరోజు మనతో మాట్లాడలేదు. మనకి దేవుడు తెలుసుకున్నాం, మనము దేవుణ్ణి గ్రహించాము, దేవుణ్ణి అంగీకరించాము. ఆయన ఎలా స్తుతించాలన్నది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది. అంటే ఈరోజు దేవుడు చెప్పేది ఒకటే మాట. అంటే మనం ఇంకా ఈ మూడిట్లో ఉన్నామా లేదా అన్న ప్రశ్న కూడా మళ్ళీ వేసుకోవాలి. నిజంగా ఆయన గ్రహించామా, నిజంగా ఆయన తెలుసుకున్నామా, నిజంగా ఆయన అంగీకరించామా, లేదా నేను గ్రహించాను అనుకుంటున్నానా, తెలుసుకున్నాను అనుకుంటున్నానా, లేదంటే గ్రహించాను అనుకుంటున్నాను. తేడా ఉంటుంది కదా. నేను అనుకోవడంలో తేడా ఉంటుంది, గ్రహించడంలో తేడా ఉంటుంది. అంటే బిల్లీ గ్రహం గారు చెప్పింది ఒక ఉదాహరణ నేను కొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్పాలనుకుంటున్నాను. అది అంటే ఆయన చెప్పింది ఏంటిదంటే, ఒక గొర్రె ఒక పంది మురుగుంట్లో పడిపోయింది, కాపరి వచ్చి రక్షించాలనుకుంటున్నాను. నేనేమంటా అంటే 2 గొర్రెలు 2 పందులు పడ్డాయి అనుకుంటున్నాను కింద. ఆయన పరిగెత్తుకుంటే కిందకు వచ్చాడంట కాపరి కాపాడదాం. విచిత్రం ఏంటంటే, ఒక పంది వచ్చిందంట బయటకు, ఒక గొర్రె వచ్చిందంట బయటకు, వచ్చి దులుపుకుంటున్నాయంట. లోపల ఏముండిపోయింది? ఒక గొర్రె లోపల ఉండిపోయింది, ఒక పంది లోపల ఉండిపోయింది. అంటే గొర్రె కనిపించడం గొర్రెలాగా ఉంది, కానీ స్వభావం పందే. మనకు అర్థం కాదు, అది ఎంజాయ్ చేస్తుంది లోపల. అంటే విచిత్రం అర్థమవుతుంది కదా. పంది బయటకు వచ్చేసింది. అంటే ఏంటిదంటే, నాకు ఇంకా విశ్వాసం లేదేమో, నేను ఇంకా రక్షింపబడలేదేమో అనుకుంటున్నారు.
కానీ నిజంగా గ్రహించాడు కాబట్టి బయటకు వచ్చాడు. అంటే మనం పందిలాగా కనిపించినా గొర్రెలాగా చేస్తే బాగుంటుంది, కానీ గొర్రెలాగా కనిపించి పందిలాగా చేస్తే ఉపయోగం లేదు. అది దేవుడి రోజు మనతో మాట్లాడు. అంటే మనం నిజంగా తెలుసుకున్నామా, నిజంగా దేవుని పట్ల ఆ గ్రహింపు ఉందా, నిజంగా దేవుడిని అనుభవిస్తున్నాం మనం అనేది దేవుడు. అందుకని దేవుడు ఏమంటాడంటే ఆఖరిగా ఆ 3 వచనాలు, మీరు నిజంగా యాకోబు వంశస్థులారా, మనం కూడా చేర్చబడ్డాం కదా అందులోనే, యాకోబు వంశస్థులారా మీరు ఆయనను స్తుతించుడి, ఆయనను ఘనపరచుడి, ఆయనను హెచ్చించుడి. ఎందుకు హెచ్చించాలి? ఆయన చేసిన ఆషామాషి పని అది. మనము దూరంగా ఉన్నాము, మనం దగ్గరికి రావడానికి కూడా అర్హత లేదు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, చెప్పాలంటే హోలీ ఆఫ్ హోలీస్లో ఉండాల్సిన వ్యక్తి, మనం ప్రత్యక్ష గుడారంలో చూసుకుంటేనే అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన వ్యక్తి చేయి చాపి అందుకోబోయాడు, చనిపోయాడు. తర్వాత ఏలి దగ్గర నుంచి ఆ మందసం తీసుకెళ్ళిన తర్వాత, వాళ్ళ పేరు గుర్తు అంటే శత్రువులు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏముందో చూద్దాం ఓపెన్ చేశారు, చచ్చిపోయారు చాలా మంది. అంటే అంత అతి పరిశుద్ధుడు ఆయన. ఆయన మనం ముట్టుకోవడానికి, ఆయన గురించి తలచడానికి కూడా మనకి సరిపోదు, అంత అతి పరిశుద్ధుడు. ఆయన ఏమంటాడంటే నేను పురుగులాగా వచ్చాను, ఎందుకంటే మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి. ఆయన అనుభవించిన శ్రమలన్నీ నీట్గా రాసుకుంటూ వచ్చాడు. అన్ని శ్రమల్ని అనుభవించాలి, మీకోసమే అనుభవించాలి, నా కోసమే అనుభవించి ఇప్పుడు ఏమంటాడంటే భయభక్తులు గలవారులారా, యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించు. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడు. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడు. ఎందుకంటే 28వ వచనంలో ఉంటుంది, రాజ్యం యెహోవాదే, అన్యజనులలో ఏలువాడేవారంట ఆయన. పైన చెప్పబడిన వాడే అన్యజనులలో ఏలబోతుంది. ఇప్పుడు గొర్రెలాగా వచ్చి చనిపోయినట్టున్నాడు, మనకు మార్గాన్ని స్థిరపరచడానికి సేవకుడిలాగా వచ్చాడు, సేవ చేశాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మనకు మార్గాన్ని స్థిరపరిచాడు. కానీ రేపటి రోజున సేవకుడిలాగా రావట్లేదు, ఏలడానికి వస్తున్నాడు, రాజులాగా వస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనకు భయపడాలి. దేవుడి చిన్న వాక్యం ఆరాధన చేద్దామా? కళ్ళు మూసుకున్నాం. ఎవరైనా ఒకరు కానీ లేదా ఇద్దరు కానీ